ఈరోజు పోసానిపేట గ్రామంలో 18 ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేయడం జరిగింది. వసంత పంచమి రోజున రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ గ్రామ పంచాయతీ సెక్రటరీ నరేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సుద్దల బాలరాజు, గీరెడ్డి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ గడ్ర అంజయ్య, వార్డు సభ్యుల ద్వారా రాకేష్, ధార రాజమణి, రూప పోచమ్మ, గంగారం, శిరీష, నరసింహులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో పోసానిపేట గ్రామంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో సుమారు 35 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 18 ఇండ్లకు ముగ్గు వేయడం జరుగుతోంది. మనము పోసంపేట విలేజ్లో 30-35-40 ఇళ్ళ దాకా వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇంతకు ముందు కట్టినాయి 9 ఇండ్లు కట్టినారు. ఇప్పుడు 18 ఇండ్లు ఇవాళ ముగ్గు వేయడం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే కొంతమంది ఒప్పుకోలేకపోతున్నారు. కానీ ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, దళితులకు, ఎస్సీలకు భూములు వంచిన దిన ఘనత అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇలా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఎవరికేమి ఇచ్చిన దాఖలేమి లేవు. ఒక పోసనపేట విలేజ్ ఎక్కడికి వస్తే ఒక దళిత బంధుని ఇచ్చి దాన్ని జబ్బలు వాపుకుంటే, జబ్బలన్నీ వణుక్కుంటే లాభం ఏమి లేదు. ఇలా అన్నం పెట్టిన వాళ్ళని యాద్ చేస్తారు, కానీ అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు యాద్ చేయరు. ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది. స్టేట్ నుంచి ఇలా పేదల వర్గం, పేదలకు ఎన్ని అయినా తీసుకొచ్చి ఇస్తానని మదనన్న ఆదేశాల మేరకు మేము వర్క్ చేస్తున్నాము. చిన్న చిన్న ఓటుపాట్లు ఉన్నా అది ఓర్చుకొని తట్టుకొని అయినా గట్టెక్కుంటూ ఇలా పోసనపేట విలేజ్కి ఇన్ని ఇండ్లు రావడము మా మదనన్న గొప్పతనమని నేను కోరుకుంటూ ముగించుకుంటున్నా. జై మదనన్న, జై కాంగ్రెస్. ఇలా మన స్టేట్ గవర్నమెంట్ రేవంత్ అన్న ఆదేశాల మేరకు ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి విలేజ్కి పేదోళ్లకు ఇండ్ల పంపిణీ చేస్తున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతూ, అట్లాగే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మన మదనన్న ప్రతి విలేజ్ మన ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడ్డది కాబట్టి ప్రతి విలేజ్కి అయినంత పేదోళ్ళు ఎవరైతే ఉంటారో పేద వర్గమే ఉండద్దనే ఉద్దేశంతో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తుంది. కాబట్టి మదనన్నకు ఎనలేని కృతజ్ఞతలు నా పోసనపేట పేద ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలుపుతూ, మదనన్న ఆదేశాల మేరకు ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే, పేదోళ్లకు ఎందుకంటే పేదోళ్ళకి ఇల్లు ఇచ్చుడు ఎందుకంటే వాళ్ళు లేనూరు కాబట్టే ఇల్లు ఇస్తున్నారు. ఆ ఇల్లు ఇస్తున్నారు కాబట్టి ఇండ్లు ఇవాళ 30-40 ఇండ్లు వచ్చినాయి మన దగ్గరికి. ఎవరైనా కావచ్చు, ఇందిరమ్మ కమిటీ కావచ్చు, బాడీ మెంబర్సే కావచ్చు, మీకు అనుకూలంగా ఉన్న ఎవరెవరన్నా వచ్చి సాటుకు నాకు 1000 డబ్బులు లంచం అడిగినట్టు ఉంటే అది ఉప సర్పంచ్కి, సర్పంచ్కి వాళ్ళకు మీరు ఇంటిమేషన్ ఇవ్వచ్చు. ఇందిరమ్మ కమిటీగా నేను ఒక నెంబరు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను ఉన్నా కాబట్టి నాకు కూడా ఒక కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా లంచం తీసుకుంటే కూడా మీరు ఫిర్యాదు చేయండి. ఒక్క రూపాయి తినే అవకాశం లేదు. ఎందుకనంటే పేదోడికే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర లంచం ఇచ్చేదానికి పైసలు ఉన్నాయి. కాబట్టి నేను మన గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా, మాకు ఇందిరమ్మనికి ఇండ్లు గవర్నమెంట్ ప్రపోజల్ చేసి పోసనపేట విలేజ్కి ఇంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన మా కాంగ్రెస్ పెద్ద మనుషులకు పేరున కూడా ధన్యవాదాలు చెప్తూ, ఇలా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఆ బాడీకి అంతా కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, నా ఇందిరమ్మ కమిటీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, వాళ్ళకు సాయశక్తుల మనము ఊటికి చచ్చిన సరే కానీ పేదోడికి గెలిపిద్దామని ఒక ఆశయంతో అందరం ముందుకోదాము. దయచేసి నా మాటలలో ఏదైనా తేడా ఉంటే క్షమించాలని. జై మదన్న, జై కాంగ్రెస్.